పాపము లేకుండా ఉండడం దేవుని చట్టమని గ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడదాం. అదండి మన చేతులకు నిర్దోషత్వం ఎప్పుడు వస్తుందంటే మనం శుభ్రపరుచుకోవాలండి, మనం సిద్ధపరుచుకోవాలండి. అయ్యా, పాపాన్ని నా హృదయంలో లక్ష్యం చేసిన ఎడల నువ్వు నా ప్రార్థన వినకపోదు. మన ప్రార్థన వినడండి ఆయన. పాపాన్ని మనం ఉంచుకున్నంత కాలం, పాపానికి మద్దతు తెలిపినంత కాలం, ఈరోజు సండే నువ్వు పక్కవో, సోమవారం మార్నింగ్ మళ్ళీ వచ్చేసాయి అని చెప్పినంత కాలం నువ్వు పరిశుద్ధుడిగా ఉండలేవు. ఎప్పుడైనా సరే ప్రతిరోజు నా ప్రభు చూస్తాడు, నువ్వు నా దగ్గరికి రావద్దు అని పంపిస్తావా? అది కొద్ది రోజులు ఎదిరించిన తర్వాత ఇక్కడ చోటే లేదు, ఇతడు ఈమె నాకు లొంగడం లేదు, ఎందుకబ్బా ఈ ప్రయాస, వేరే వాళ్ళ దగ్గరికి పోదాంపా అన్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేస్తాడు అపవాది. మీ దగ్గరికి రాదింగా. కాబట్టి ఎదిరించాలా. కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నీ చట్టాన్ని నేను ఎరిగిన వాడనయ్యా, నువ్వు పాపాన్ని లక్ష్యం చేస్తే నా ప్రార్థన త్రోసేస్తావు, గనుకనే నేను నా జీవితాన్ని నీకు సిద్ధపరుచుకుంటున్నాయా, నా చేతులు కడుక్కుంటానయ్యా. ప్రార్థనలో ఆయన చేతులు నేను నిర్దోషినని నా చేతులు కడుక్కోదని. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. కనుక నిర్దోషి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆయన త్రోసేయడు.